హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని మనం ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. నేను ఇప్పుడు రాంగ్ సైడ్ మార్కింగ్ దగ్గర నుంచి మిడిల్ పాయింట్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవాలి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకి ఫ్రంట్ షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా రావాలి అంటే మనం ఏం చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు నేను ఏ విధంగా అయితే డాట్స్ వేస్తున్నానో సేమ్ అదే విధంగా మీరు కూడా డాట్స్ వేసుకోవాలి. బాగా సన్నగా ఉండేవారు డాట్స్ అనేది 4 డాట్స్ యూజ్ చేసుకోండి. మనకి షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటికి డాట్స్ మధ్యలో నుంచి 3వ డాట్ వేసుకోవాలి. మనకి షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. కరెక్ట్గా డాట్స్ అనేది మిడిల్కి చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు 4th డాట్ వేసుకోవాలి. మూడింటికి మధ్యలో నుంచి 4th డాట్ అనేది చూసుకొని వేసుకోండి. కరెక్ట్గా ఫోల్డింగ్ చూసుకోవాలి. 4th డాట్కి ఎప్పుడు కూడా మరి దగ్గరలోకి వేసుకోకూడదు. ఒక 2.5 గ్యాప్ అనేది చూసుకొని వేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదండి, షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా సన్నగా ఉండేవాళ్ళు అయితే ఇదే విధంగా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి. మనకి వేరే కలర్ షేప్ పట్టినట్లయితే పైన యాడ్ చేసుకొని 2 ఈక్వల్గా జాయిన్ చేసుకోవాలి. ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా 3.5 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చాలా సింపుల్గా అర్థమవుతుంది. మనకి ఇన్విజిబుల్ షేప్ పట్టి వేసుకోవాలనుకునే వాళ్ళ వీడియోస్ కూడా ఉన్నాయి. లాస్ట్ వీడియోస్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా ఇవన్నీ కూడా మీకు నోటిఫికేషన్గా అందుతుంది. అలాగే నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే షేప్ పట్టిని వెనక్కి తిప్పుకొని 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి. ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్కి ఎక్స్ట్రా క్లాత్స్ అవి ఉంటే కట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్కి ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకి ఇన్విజిబుల్ షేప్ పట్టి వేసుకోవడం వల్ల కింద లోపల అనేది ఖర్చు భాగం కనిపించకుండా చాలా నీట్గా ఉంటుంది బ్లౌజ్ అనేది. ఈ విధంగా మనం 2 లైన్స్ స్టిచ్ చేసుకోవాలి. షేప్ జాయింట్ చేసినప్పుడు మనకి షేప్ అనేది ఊడిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం ఓపెన్ ముక్క వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా థ్రెడ్స్ అవి కట్ చేసుకోండి. ఇప్పుడు మీద ఇది రైట్ సైడ్ కాబట్టి మనకి తాళ్ళ పట్టి వేసుకోవాలి. ఓపెన్ సైడ్ నుంచి స్టిచ్ చేసుకోండి. 2 ఈక్వల్గా జాయిన్ చేసుకోవాలి. మనకి ఎక్స్ట్రా అనేది పైకి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి కింద. చాలామంది ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేది సరిగా రావడం లేదని అడుగుతున్నారు కదండి. నేను ఏ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నానో మీరు అదే విధంగా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు చిన్న ఫోల్డింగ్ చేసుకొని ఎక్స్ట్రా అంతా కూడా స్టిచ్చింగ్ పాయింట్ వరకు లోపల ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. తాళ్ళ పట్టికి మనకి ఎక్స్ట్రా పట్టి అనేది ఈ విధంగా వస్తుంది. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ప్రతి పాయింట్ కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేను ఏ విధంగా అయితే స్టిచ్ చేస్తానో మీరు కూడా సేమ్ అదే విధంగా ట్రై చేయండి. ఇప్పుడు మధ్యలో నుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. తాళ్ళు వేయడానికి స్టిఫ్గా ఉంటుంది మధ్యలో మనకి ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల. ఇప్పుడు పైన ఎక్స్ట్రా క్లాత్ అది అంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ చుట్టూరు కూడా నెక్ పైపింగ్ వేసాను నేను బ్యాక్ పార్ట్కి. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్కి కూడా తాళ్ళ పట్టి వైపు మనం
పైపింగ్ వేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్ కూడా నేను క్రాస్గా కట్ చేసిన ముక్కల్ని ఈ విధంగా ఒక 1 ఇంచ్ వెడల్పు తీస్తున్నాను. మెడ చుట్టూరు కూడా పైపింగ్ వేసుకోవడానికి ఈ విధంగా చిన్న పీసెస్ కాబట్టి 2 కట్ చేస్తున్నాను. ఒక 1 ఇంచ్ ఉంటే వెడల్పు సరిపోతుంది. క్రాస్గానే జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక లైన్ సన్నగా స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా థ్రెడ్స్ అవి కట్ చేసుకొని మనకి ఎంత సన్నగా వేస్తే అంత నీట్గా ఉంటుంది పైపింగ్ అనేది. కొత్తగా టైలింగ్ నేర్చుకున్న వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు. ఇప్పుడు మెడ చుట్టూరు కూడా ఈక్వల్గా జాయిన్ చేసుకోండి. మనకి లెఫ్ట్ సైడ్ అయితే అవసరం లేదు. మనకి తాళ్ళు పట్టి ఒకటే ఈ విధంగా వేసుకుంటే మనకి కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ అయితే మనకి కనిపించదు కాబట్టి అవసరం లేదు. మెడ చుట్టూరు కూడా ఈక్వల్గా జాయిన్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ చుట్టూరు రౌండ్ తిరగడానికి కొంచెం కట్ చేసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ అవి ఉంటే కట్ చేసుకోవాలి. మనకి లోపల అనేది నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు రౌండ్ తిరుగుతుంది మనకి కరెక్ట్గా. మనకి ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల మనకి హ్యాండ్స్కి కానీ లేదా నెక్ పైపింగ్ కానీ బ్లౌజెస్ కానీ దేనికైనా వేసుకోవచ్చు. డ్రెస్సెస్ కానీ పైపింగ్ అనేది ఈ విధంగా వేసుకోండి. మనకి ఎంత సన్నగా కావాలో అంత సన్న వరకు కూడా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకి థ్రెడ్లా వేసుకోవాలి అనుకున్నట్లయితే బాగా సన్నగా ఫోల్డింగ్ చేసుకోండి. మనకి చాలా నీట్గా ఉంటుంది. డైలీ యూజ్ చేసే సారీస్కి అయినా సరే ఈ విధంగా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ అనేది చూసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోండి. చూసారు కదండి, షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. అలాగే నెక్ పైపింగ్ కూడా చాలా సన్నగా వేసుకోగలుగుతాం. ఈ విధంగా వేసుకోండి. మీరు క్లాత్ ఉన్నట్లయితే థ్రెడ్ లేకపోయినా సరే చాలా సింపుల్గా ఈ విధంగా పైపింగ్ కూడా వేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్ కోసం. మీకు నచ్చినట్లయితే అలాగే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఆన్లైన్ షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కింద అమెజాన్ లింక్ ఉంది. వాటి డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఒకసారి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.